అలనాటి రాజులు కాలధర్మం చేసిన వారు కట్టించిన కోటలు మాత్రం భావితరాలకు చరిత్ర గుర్తులుగా మిగిలిపోతున్నాయి. జగ్గయ్యపేటకు దగ్గరలో కృష్ణానది ఒడ్డున ముక్త్యాల గ్రామం వద్ద సుమారుగా 400 ఏళ్ల క్రితం నిర్మించిన కోట ఇప్పటికీ చెక్కు చెదరలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాజా వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ చాలా విశేషంగా కృషి జరిపారు. నాగార్జున సాగర్ ఆనకట్ట పేరు చెప్తే మదిలో మెదిలే పేరు ముక్త్యాల రాజా. ముక్త్యాల రాజుల్లో మొదటివారైన చంద్రమౌళి ఆధ్వర్యంలో నిర్మించిన ఈ కోట అప్పటి రాజవైభవానికి చిహ్నంగా ఉంది. ఈ ముక్త్యాల కోట లోపలికి వెళ్ళటానికి పబ్లిక్కి అనుమతి లేదు. అందుకే బయట నుండి ఎలా ఉంది అనేది చూపిస్తాను మీకు. ఎత్తైన గోడలు, చుట్టూ సింహద్వారాలు, లోపలికి వెళ్ళగానే కనిపించే స్వాగత ద్వారాలు, అందమైన లాను, కళలను పోషించడం కోసం ప్రత్యేకమైన నాటక మందిరం నిర్మించారు. ఈ ముక్త్యాల కోటను 3 అంతస్తుల్లో నిర్మించారు. ఈ కోట నిర్మాణానికి గానుగ సున్నం, బంకమట్టి, కలబంద ఆకులు, కోడుగొడ్ల మిశ్రమం ఉపయోగించినట్లు చరిత్ర చెబుతుంది. అంగరక్షకులు పహారా కాసేందుకు 4 దిక్కుల విశాలమైన కోట గోడలు నిర్మించారు. కోటకు 4 వైపులా బురుజులు, 4 బురుజుల్లో 4 జాముల నగారా మోగేవి. కోటకు సమీపంలో కృష్ణానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తూ కనిపిస్తుంది. కోట 2 సార్లు దాయాదుల దండయాత్రకు గురై కొల్లగొట్టబడింది. అయినప్పటికీ కట్టడాలు మాత్రం చెక్కు చెదరలేదు. 1863లో ముక్త్యాల రాజుగా సింహాసనం అధిష్ఠించిన భవానీ ముక్తీశ్వర ప్రసాద్ వారి మనవళ్లు చంద్రమౌళీశ్వర ప్రసాద్, రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో ముక్త్యాల కోటకు మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చారు. అనంతరం ముక్త్యాల రాణిగా చల్లపల్లి జమీందారీ వంశానికి చెందిన రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ సతీమణి వాసిరెడ్డి రాజ్యలక్ష్మమ్మ ఆధ్వర్యంలో కోట చెక్కు చెదరకుండా ఉంది. ఆమె 2018లో చనిపోయారు. ఆ రోజుల్లో పెద్ద గడియారాన్ని ఏర్పాటు చేసి గంటకు ప్రజలకు సమయాన్ని తెలిపేలా చేశారు. కోటలో నిత్యాన్నదానం చేసేందుకు ప్రత్యేకమైన హాలు ఉంది. ఈ ముక్త్యాల కోటకు ఆనుకొని చెన్నకేశవ స్వామివారి దేవస్థానం మరియు ముక్తీశ్వర స్వామి దేవస్థానం ఉన్నాయి.
దగ్గరలో ఉన్న ముక్తీశ్వర ఆలయంలోకి వెళ్తున్నాము. ఇది రాతితో నిర్మించిన నిర్మాణం. ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఇలా వెళ్తే చెన్నకేశవ స్వామి ఆలయానికి వెళ్ళవచ్చు. చెన్నకేశవ ఆలయంలో నుంచి చూస్తే మనకి ముక్త్యాల కోట కనిపిస్తుంది. ముక్త్యాల కోట, దాని పక్కనే చెన్నకేశవ ఆలయం, దాని పక్కనే ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా ఈ ప్రదేశం గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.